హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు తులసి మొక్క గురించి చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి, వీటికి చిన్న ఇలాగ ఘాట్లు ఉంటాయి. ఇవి చూసారా కన్నాలు, ఇవి ఏంటి కన్నం పెట్టిందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదొక తులసి మొక్క. దీనికి కూడా ఇలా కన్నాలు పెట్టిందో చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా, ఈ పురుగు అండి. ఇంకో ఈ పురుగు, ఇది ఆ మొక్కకి ఎలా చూడండి ఎలా కన్నాలు పెడుతున్నాదో, కనిపించిందా? ఈ పురుగేనండి. దీన్ని గొల్లబాములో చిన్నది అంటారో మిడత అంటారో నాకు తెలియదు. మిడత అనుకుంటా బహుశా దీని పేరు. సరే, ఎలా కన్నాలు పెట్టిందో మనం జాగ్రత్తగా, వర్షాకాలం చాలా జాగ్రత్తగా వీటిని చూస్తూ ఉండాలి. ఇంకా జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా. చూడండి ఎన్ని కన్నాలు పెట్టిందో. ఇప్పుడు కొద్దిగా ఎండ రాగానే నేను మొక్కలన్నీ చూస్తుంటే ఇది పురుగు కనిపించింది, మిడత కనిపించింది. ఇది తీసి విసిరేయాలండి. మళ్ళీ ఎగురుకుంటూ వచ్చేస్తాయి. ఇవి తీసేసినా కూడా ఎగురుకుంటూ వచ్చేస్తాయి. జాగ్రత్తగా దూరంగా విసిరేయాలి. చూసారా ఫ్రెండ్స్, వర్షాకాలం మనం మొక్కలకి జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలండి. మనం మొక్కలు పెంచుతున్నామంటే మన పిల్లల్లాగే వాటికి కూడా మనం చూసుకోవాలి. ఇవి ఎక్కువ వర్షాకాలం ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి పేడ నీళ్ళు చల్లినా కూడా తగ్గుతుంది. పచ్చి పేడ తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి చల్లాలండి. అది కానీ చల్లితే ఇలాంటి పురుగులు అవి తొందరగా అటెంప్ట్ అవ్వు. మొక్కకి చాలా మంచిది పేడ నీళ్ళు, కాబట్టి పేడ నీళ్ళు చల్లవచ్చు. చూడండి, ఆ పురుగు కనిపించింది కదా, ఇలా ఉంటుంది మిడత. ఓకేనా ఫ్రెండ్స్?